లోకంలో చెడు పెరిగిపోయినప్పుడు ధర్మం కాపాడటానికి ఎవరొస్తారు? అయోధ్యలో ఒక దివ్య జననం జరిగింది. అది రామజననం. అయోధ్య నగరంలో దశరథ మహారాజుకి సంతానం లేకపోవడం వల్ల చాలా దుఃఖంలో ఉండేది. అప్పుడు మహారాజు గారు పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ యోగ ఫలంగా కౌశల్యాదేవి గారికి శ్రీరామ్, కైకేయ దేవి గారికి భరత, సుమిత్రాదేవి గారికి లక్ష్మణ మరియు చిత్రజ్ఞులు జన్మించారు. శ్రీరామ జననం మాత్రమే కాదు, అది ధర్మం, న్యాయం, ప్రేమ, మర్యాదకి జననం. బాలుడైన రామలో కూడా సత్యపాలన, తల్లి తండ్రి మాట, ప్రజలను కాపాడే గొప్ప గుణాలను కలిగి ఉన్నాడు. అందుకే రాముడు మర్యాద పురుషోత్తముడు. ఆయన జననంతో అయోధ్యలోనే కాదు, ప్రతి లోకంలో ఆనందం విరిసింది. మనం కూడా రాముడిలా సత్యం, ధర్మం ఫాలో అయితే అదే మన జీవితంలో రామరాజ్యం. ఈ వీడియో మీ మనసుకు నచ్చితే లైక్ చేయండి, రామభక్తులకు షేర్ చేయండి, కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి.